Friends, the most awaited video, OnePlus Nord CE4 versus Moto Edge 50 Pro 5G. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కింద ఒకటే కామెంట్స్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో విచ్ ఈస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్, అసలు ఏది పర్చేజ్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా వెతికేటువంటి బడ్జెట్ ఇది, అండ్ ఆ బడ్జెట్ లో బెస్ట్ ఏంటి అనేది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది ఏ మొబైల్ ఫోన్ మనం ఆ బడ్జెట్ లో తీసుకోవచ్చు అనే దాని గురించి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, రెండిటిలో మీకు ఏ యాక్సెసరీని కూడా స్కిప్ చేయరు. కేస్, అలాగే చార్జర్, డేటా కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. డిజైన్ విషయానికి వచ్చారంటే రెండు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ బిహేవియర్ తోటి మనకు రావడం జరుగుతుంది. వేరే మోటరోలా మీరు చూసారు అన్నట్లయితే ఇది కర్వ్డ్ స్క్రీన్ తోటి రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఫ్లాట్ బాడీ. హైపోథెటికల్ క్వశ్చన్, ఈ రెండిటిలో ఏది చూజ్ చేసుకోవాలనే దాని గురించి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని మీరు మీ డిజైన్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నాకు పర్సనల్ గా మోటోలో చాలా బాగా నచ్చింది. దీనికి రీజన్ ఏంటి అంటే, ఒకటి కర్వ్ డిస్ప్లే. ఇది చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మన ముందుకు రావడంతో పాటుగా దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో మూన్ లైట్ పెరల్ అని అంటారు. వరల్డ్స్ మొట్టమొదటి హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్యానల్ అంట ఇది. చూడటానికి మాత్రం ఒక మార్బుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు మరొక రెండు కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికే లక్స్ లావెండర్, నేను అన్బాక్సింగ్ చేసింది ఆ కలరే. సో బ్యాక్ సైడ్ అంతా కూడా వీగన్ లెదర్ మనకు రావడం జరుగుతుంది. వేర్ దీంతో పాటు బ్లాక్ బ్యూటీ కూడా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ తో రావడం జరుగుతుంది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇష్టమైంది మీరైతే చూస్ చేసుకోండి. బట్ పర్సనల్ గా నాకైతే ఈ మూన్ లైట్ పర్ల్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. అంటే చూడటానికి ఒక మార్బుల్ పీస్ లాగా నాకు ఇది కనపడటం జరిగింది. వేరే ఇదే డిజైన్ విషయంలో వన్ ప్లస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకి ఫ్లాట్ స్క్రీన్ రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా వాడేటువంటి మొబైల్ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా అలాగే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈసారి వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనకి సెరడాన్ మార్బుల్ అని చెప్పి వీళ్ళు ఒక సరికొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. అంటే చూడటానికి ఇది కూడా మనకి మార్బుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. చూడటానికి అదే విధంగా కనపడుతుంది. బట్ ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. దీంట్లో మరొక కలర్ వచ్చేటప్పటికే వీళ్ళు డార్క్ క్రోమ్. సో బ్లాక్ అనేది రెండిట్లో కామన్ గా ఉంటుంది. బ్లాక్ యూజువల్ గా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం ఈ రెండు కలర్స్ ఏవైతే యూనిక్ గా ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక మిడిల్ ఫ్రేమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, వేరే మోటరోలా మీరు చూసారు అన్నట్లయితే బ్రష్డ్ అల్యూమినియం తోటి మనకు రావడం జరుగుతుంది. ఇది మెటల్ ఫ్రేమ్ కంప్లీట్ గా. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే ప్లాస్టిక్ ఫ్రేమ్ మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు ఏం వాడారు ఏంటి అనేది ఇద్దరు కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఎక్కడ. బట్ వన్ ప్లస్ లో ఆన్లైన్ లో నేను సెర్చ్ చేసిన దాని ప్రకారంగా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు ప్రొవైడ్ చేశారు. వేరే అదే మోటరోలాకి వచ్చేటప్పటికే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 షీల్డ్ ని యూజ్ చేశారంట. సో ఇది కూడా వాళ్ళు లాంచ్ ఈవెంట్ లో మనకైతే చెప్పడం జరిగింది. అండ్ ఆన్లైన్ లో కూడా వీళ్ళు ఇదే మెన్షన్ చేయడం జరిగింది. సో రెండిటిలో ప్రొటెక్షన్ పరంగా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మోటరోలా కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ, అంటే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కన్నా గానీ. అండ్ వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే కేవలం IP54 వాటర్ రేటింగ్ ఉంటే వేరే ఇక్కడ IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇదే ఇందులో హైలైట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 1 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా ఇది సస్టైన్ అవ్వగలదు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా నాకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే వన్ ప్లస్ కొంచెం మీకు స్లిమ్ అనిపిస్తుంది. 8.4 mm గా రావడం జరుగుతుంది. వేరే ఇది 8.9 mm గా. అండ్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఖచ్చితంగా వన్ ప్లస్ అయితే మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చినా గానీ వీళ్ళు స్లిమ్ గా అండ్ అట్ ద సేమ్ టైం రెండు ఫోన్స్ యొక్క వెయిట్ కూడా మీకు 185-86 grams రాగా రావడం జరుగుతుంది. సో దీన్ని ఎలా మేనేజ్ చేశారు అనేది మాత్రం సింప్లీ నేనైతే షాక్ అయిపోయాను. ఒకవేళ మీరు హెవీ లార్జర్ బ్యాటరీ తోటి అండ్ స్లిమ్ గా అండ్ లైట్ ఇన్ వెయిట్ గా చూస్తున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు వన్ ప్లస్ కొంచెం బెటర్ అయ్యేటువంటి ఆప్షన్ ఉంది. ఎందుకంటే మోటరోలా మనకి అల్యూమినియం బాడీ అండ్ ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి అక్కడ ఉండేటువంటి కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా వెయిట్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ వీళ్ళు బ్యాటరీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ సెగ్మెంట్ లో మాత్రం నాకు వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు మోటరోలా కన్నా. ఇక మొబైల్ ఫోన్స్ అనగానే మెయిన్ ఫస్ట్ ఇనిషియల్ గా అట్రాక్ట్ చేసేది ఇందులో ఉండేటువంటి డిస్ప్లే. ఇంట్రెస్టింగ్ గా రెండిటిలో కూడా మీకు 6.7 inches కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ రావడం జరుగుతుంది.
బట్ మోటరోలాలో మీకు చూసారన్నట్లయితే కనుక 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు సూపర్ హెచ్డి డిస్ప్లే అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. వేర్ మీకు ఇక్కడ OnePlus లో వచ్చేటప్పటికే కేవలం ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో AMOLED డిస్ప్లే, ఇందులో POLED డిస్ప్లే. సో రెండిటిలో కలర్స్ పరంగా, సాచురేషన్ పరంగా, అలాగే కాంట్రాస్ట్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక నాకు ఇక్కడ మోటరోలా కొంచెం ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ ఒక 5 to 10% బెటర్ అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా. ఎందుకంటే ఇందులో వరల్డ్స్ ఫస్ట్ Pantone సర్టిఫైడ్ డిస్ప్లే అయితే మన ముందు తీసుకొచ్చారు. వేర్ అలాంటి సర్టిఫికేషన్స్ మనకి ఇందులో అయితే లేవు. ఈవెన్ ఇంతే కాదండి, దీంట్లో మనకు 120 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వస్తే ఇందులో 144 హెడ్స్ కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మనకు రావడం జరుగుతుంది. బట్ ఆన్ పేపర్ కాకుండా ప్రాక్టికల్ గా మీరు చూసారన్నట్లయితే పెద్దగా మీకైతే డిఫరెన్స్ ఏమనిపించదు. జస్ట్ ఒక 5 to 10% స్మూత్నెస్ ఏదైతే ఉందో మీకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఉండేటువంటి ప్యానల్స్ కూడా మనకి HDR10 కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 10-bit ప్యానల్స్ ను యూజ్ చేశారు. రెండిట్లో HDR10, HDR10+ కంటెంట్ అయితే మీరు చూడొచ్చు. బట్ రెండిట్లో కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. అండ్ యూట్యూబ్ లో 4K లో మీరు వీడియోస్ ప్లే చేస్తున్నారు అన్నట్లయితే గనక సో ఇక్కడ కొంచెం చిన్నపాటి జెటరీ లాగ్ అనేది మీకు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బట్ HDR కంటెంట్ ని కనుక మీరు చూస్తున్నారు అన్నట్లయితే గనక మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రెండిట్లోనూ వీడియోస్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ రెండిట్లో బెజల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ స్లిమ్ అండ్ స్లీక్ గా తిన్గానే మన ముందు తీసుకొచ్చారు. బట్ ఇక్కడ కర్వ్డ్ కాబట్టి కొంచెం మీకు డిస్ప్లే ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది కంపేర్ టు OnePlus Nord కన్నా గానీ. ఒకవేళ మీరు గనక ఎక్కువగా కంటెంట్ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు మోటరోలా కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది OnePlus Nord CE4 కన్నా గానీ. అండ్ రెండిట్లో కూడా మనకి బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ OnePlus లో వచ్చేటప్పటికే మీకు మాక్సిమం 1100 నిట్స్ దాకా వెళ్ళడం జరిగితే వేర్ మీకు మోటరోలా వచ్చేటప్పటికే 2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. సో ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో మీకేం పెద్ద డిఫరెన్స్ ఏమనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి. బట్ అవుట్డోర్ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు ఎస్ అక్కడ ఆ నెంబర్ ఏదైతే ఉందో మనకు కొంచెం పాప్ అవుతూ కనపడుతూ ఉంటుంది. వేర్ మోటరోలా 2000 నిట్స్ కాబట్టి కొంచెం మనకి బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకవేళ మీరు కనుక కంటెంట్ ఎక్కువగా కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే మోటరోలా మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus Nord CE4 కన్నా గానీ. అండ్ ఇంతే కాదండి, OnePlus లో మనకు ఒక ఎడిషనల్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ గా ఫీచర్ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం. OnePlus 12 సిరీస్ లో మనం చూసాం ఆక్వా టచ్ ఫీచర్. అంటే వర్షాకాలంలో మీరు ఫోన్ వాడుతున్నా గానీ మీకు టచ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేయడం జరుగుతుంది. వేర్ ఇందులో అలాంటి ఫీచర్ అయితే లేదు. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే వేర్ OnePlus లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది కానీ వేర్ మోటరోలా అయితే ఉండదు. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఇట్లా ట్యాప్ చేస్తారో స్క్రీన్ అయితే ఇట్లా వేక్ అవుతుంది. సో ఇక్కడ మీకు డే టు టైమ్ క్లైమేట్ ఇవన్నీ చూపిస్తుంది. మళ్ళీ అన్లాక్ చేయగానే మనకు నార్మల్ గా చూపిస్తుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా బాటమ్ మీకు 80% అలాగే టాప్ ఒక 20% స్ప్లిట్ రేషియోలో మనకు ఆడియో అవుట్ రావడం అయితే జరుగుతుంది. బట్ మోటరోలాలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే మనం తీసుకొచ్చారు. వేర్ ఇందులో మనకు కస్టమైజ్డ్ ప్రొఫైల్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు కానీ ఇందులో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ దాని సపోర్టెడ్ యాక్సెసరీస్ ని యూజ్ చేసేటప్పుడు మీకు మోటరోలా కొంచెం బెటర్ అనిపించేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. లౌడ్ స్పీకర్స్ విషయానికి వచ్చారు అన్నట్టు రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపించింది. కాకపోతే మోటరోలా ఏదైతే ఉందో కొంచెం నాకు క్రిస్ప్ గా అనిపించింది, అంతే తేడా. ఆల్మోస్ట్ ఆల్ నెక్ టు నెక్ అని చెప్పొచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండిటిలో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 4 nanometer బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేయడం జరిగింది. రెండు కూడా 5G ప్రాసెసర్సే. రెండు కూడా మీకు డే టు డే లైఫ్ లో పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. రెండు కూడా మీకు సిమిలర్ గా అనిపిస్తాయి. ఒకవేళ మీరు గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే మోడరేట్ గేమింగ్ అయితే మీరు ఈ రెండిట్లో హ్యాండిల్ చేయొచ్చు కానీ డెడికేటెడ్ గా గేమింగ్ కోసం అంటే నేను ఈ రెండు మొబైల్ ఫోన్స్ ని స్కిప్ చేయమని చెప్తాను. అండ్ రెండిట్లో కూడా మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేశారు. స్టోరేజ్ విషయంలో మాత్రం వేరే ఇక్కడ మోటరోలా UFS 2.2 స్టోరేజ్ తీసుకొస్తే వేరే ఇక్కడ OnePlus UFS 3.1 స్టోరేజ్ మన ముందు తీసుకొచ్చారు. అది ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇందులో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. నేను డే టు డే లైఫ్ లో మల్టిపుల్ టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో యూట్యూబ్ ఓపెన్ చేయడం కానీ లేదన్నట్లయితే డెల్ ప్యాడ్ ఓపెన్ చేయడం కానీ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడం కానీ లేదా కెమెరా యాప్ ని ఓపెన్ చేయడం కానీ ఇలాంటివన్నిటిని కూడా నేను చెక్ చేశాను. సో అన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఎక్స్పీరియన్స్. కొన్ని సందర్భాల్లో నాకు OnePlus బెటర్ పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. కొన్ని యాప్స్ లో నాకు OnePlus అలాగే కొన్ని యాప్స్ లో నాకు మోటరోలా ఇట్లా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చిందే గానీ ఇది UFS 2.2 స్టోరేజ్ తో వచ్చింది కదా అని చెప్పి నాకు స్పీడ్స్ లో పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఏమనిపించలేదు. బట్ మీరు ఎప్పుడైనా గేమింగ్ ఆడుతున్నారు
వాడుతున్నప్పుడు కొంచెం డిఫరెన్సెస్ అయితే చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే దీంట్లో కూడా UFS 3.1 ఇచ్చుంటే మాత్రం రియల్లీ ఈ ఫోన్ క్రేజీ అయ్యేది. ఇలా మనం చూసుకున్నా గానీ బేసిక్ గా యాజ్ ఏ టెక్కీగా వీటికి సంబంధించినటువంటి స్కోర్స్ ను కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటరోలాకి సంబంధించినటువంటి స్కోర్ డ్యూయల్ కోర్ స్కోర్స్ చూసారు అన్నట్లయితే 1133, అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికే 3041 గా స్కోర్ చేస్తే, వేర్ OnePlus లో వచ్చేటప్పటికే 1134 సింగిల్ కోర్ లో, అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికే 2808 గా మనకు స్కోర్ చేయడం జరిగింది. రెండిటిలో AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ సుమారుగా 8 lakhs దాకా మనకు రావడం జరిగింది. అండ్ రెండిటిలో CPU థ్రాటిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపించింది. అంటే UI తో ఆప్టిమైజేషన్ ఇవన్నీ కూడా బాగానే అనిపించినాయి. మొత్తం ఓవరాల్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ నెక్ టు నెక్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. బట్ OnePlus UI అలాగే UFS 3.1 స్టోరేజ్ ఏదైతే ఉందో ఇది OnePlus ని అహెడ్ కొంచెం ముందు ఉంచడం జరుగుతుంది కంపేర్ టు మోటరోలా కన్నా గానీ. ఇక UI విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో డిఫరెంట్ UI, వేరే రెండు కూడా మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతాయి. వేరే ఇక్కడ OnePlus వచ్చేటప్పటికే 2 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ని అంటే Android 15 అలాగే 16 ని ప్రొవైడ్ చేయడంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే మోటరోలా మీరు చూసారు అంటే ఇంకొక ఇయర్ అడిషనల్ గా అంటే Android 14 తో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 15, 16, 17 తో పాటు 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని ప్రొవైడ్ చేస్తారు. బట్ మోటరోలాలో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ అప్డేట్స్ చాలా డిలేగా ఉంటాయి. సో వేర్ OnePlus కొంచెం ఫాస్టర్ గా ఉంటుంది. వేర్ మోటరోలా కూడా ఈసారి కమిట్మెంట్ అయితే ఇచ్చారు, మేము కూడా ఫాస్ట్ ఆ సెక్యూరిటీ అప్డేట్స్ ని తీసుకొస్తామని. సో అది మనం ప్రాక్టికల్ గా కొన్ని రోజులు ఆగిన తర్వాత దాని గురించి మాట్లాడాలి. కానీ UI విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది మీకు కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు దీనికన్నా గానీ. అండ్ వీటికి సంబంధించినటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడమే జరిగింది. లైక్ రెండిటిలో కూడా మనకి సైడ్ బార్స్ రావటం, అండ్ మోటరోలాలో మనకు కొంచెం ఎడిషనల్ గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ ని యూస్ చేస్తున్నారు, సో దాన్ని సీమ్లెస్ గా కనెక్ట్ చేసుకోవటం, అలాగే మీ టీవీకి కనెక్ట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. UI పరంగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు మోటరోలా కన్నా గానీ. అండ్ వేరే స్పెషల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే మోటరోలా కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అగైన్ ఇది పర్సనల్ ప్రిఫరెన్సెస్. ఒకవేళ ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారన్నా మీరైతే అన్నట్లయితే కనుక ఐ విల్ గో ఫర్ మోటరోలా. అండ్ బై ద వే దీంట్లో ఈసారి హలో UI కూడా తీసుకొచ్చారు, మోటోకి సంబంధించినటువంటి లేటెస్ట్ కస్టమైజ్డ్ UI. ఇక అసలు మెయిన్ విషయం ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క బ్యాటరీ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వద్దాం. సో వేర్ మోటరోలాలో మీకు వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం తీసుకొస్తే OnePlus లో 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం తీసుకొచ్చారు. అండ్ OnePlus లో మీకు 100 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తే ఇక్కడ 125 watts కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. మోటరోలాలో మీకు వచ్చేటప్పటికి 18 minutes లో 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. వేర్ OnePlus లో వచ్చేటప్పటికి 30 minutes టైం తీసుకోవడం అవడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మోటరోలాలో ఒకవేళ మీరు బేస్ వేరియంట్ కొంటున్నారు అన్నట్లయితే అంటే 8+ 128GB కొంటున్నారు అన్నట్లయితే మీకు కేవలం 68 watts ఆఫ్ ఛార్జర్ మాత్రం రావడం జరుగుతుంది. అక్కడ మీకు 45 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఫోన్ ఇట్ సెల్ఫ్ మీకు 125 watts సపోర్ట్ చేస్తుంది, బట్ బాక్స్ లో ఉన్న ఛార్జర్ 68 watts ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అది కూడా 50 watts. అండ్ దీంతో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అంటే దీంతో మీరు ఏ మొబైల్ ఫోన్ ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నదాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. 10 watts ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వేరే అలాంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్ అయితే మనకు OnePlus లో ప్రొవైడ్ చేయలేదు. సో రెండు కూడా ఆరామ్సే మీకు డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 1.5 day బ్యాటరీ బ్యాకప్ మీకు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే, ఒకవేళ మీరు లైట్ యూజర్ అయినట్లయితే కనుక OnePlus 2 days దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. వేర్ మోటరోలా 1 day దాకా ఇదైతే సస్టైన్ అవ్వగలదు. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అంటే OnePlus బెటర్ ఉంటుంది కంపేర్ టు మోటరోలా కన్నా. బట్ ఛార్జింగ్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే మోటరోలా కొంచెం బెటర్ గా ఉంటుంది OnePlus కన్నా. బట్ ప్రాక్టికల్ గా వచ్చారు అన్నట్టు డే టు డే లైఫ్ లో మనం బ్యాటరీనే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, రివర్స్ వైర్లెస్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ఈ టెక్నాలజీలో కూడా ఒకటి పిక్ చేయాలి అన్నట్లయితే నేను ఇక్కడ OnePlus కే ఓట్ చేస్తాను మోటరోలా కన్నా. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే రెండిటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 కూడా ప్రొవైడ్ చేశారు. రెండిటిలో బ్లూటూత్ 5.4 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మిడ్ రేంజ్ లో మనకు కావాల్సినటువంటి అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. రెండు కూడా మనకి ఫాస్ట్ గానే వర్క్ అవుతూ ఉంటాయి. కాకపోతే OnePlus లో మీకు వచ్చేటప్పటికి IR బ్లాస్టర్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీ కావచ్చు, ఏసీలు కావచ్చు, వీటన్నిటిని దీని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. వేరే అలాంటి ఫీచర్ ఇందులో లేదు. కానీ NFC ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. వైర్లెస్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మీరు ఇందులో చేయొచ్చు. వేరే ఇందులో ఆ ఫీచర్ లేదు. డిఫాల్ట్ డైలర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మోటరోలా వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే OnePlus లో కూడా మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. కానీ మనకి ప్లే స్టోర్ లో నుంచి డైరెక్ట్ గా ఓ డైలర్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది రియల్మీ
అలాగే వన్ ప్లస్ ఒప్పో ఇలాంటి వాటన్నిటిలో పనిచేస్తుంది కానీ మోటరోలా అయితే వర్క్ కాదు. సో దాంట్లో మీకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. వేరే ఇందులో నోటిఫికేషన్ అయితే అవతల వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే వేరే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పుడు కేవలం 7 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తే వేరే మోటరోలా వచ్చేటప్పటికి మీకు ఏకంగా 15 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మోర్ నెట్వర్క్స్ అంటే మోర్ ఇంటర్నెట్ స్పీడ్ మీరైతే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రెండిట్లో కూడా మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ తో పాటు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. రెండిట్లో కూడా మనకి ఫిజికల్ సిమ్ కార్డ్స్, వేరే ఇక్కడ 2 సిమ్ కార్డ్స్, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు. అండ్ ప్రీవియస్లీ వీళ్ళైతే ఈ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు మోటరోలాలో, బట్ ఈసారి ఈ సిమ్ సపోర్ట్ అయితే రిమూవ్ చేశారు. అండ్ యూఎస్బీ పోర్ట్స్ విషయానికి వచ్చారు అంటే వేరే వన్ ప్లస్ లో వచ్చేటప్పటికి USB 2.0 మాత్రమే తీసుకొచ్చారు. వేరే ఇక్కడ మోటరోలా ఒక స్టెప్ అహెడ్, ఇక్కడ మనకి USB 3.1 ని మన ముందు తీసుకొచ్చారు. సో దట్ మీరు కంప్యూటర్ ద్వారా కనెక్ట్ చేసుకొని డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రీడ్ రైట్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో మోటరోలా కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. కెమెరా శాంపిల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి లిథియా 600 సెన్సార్ ని మనకి యూజ్ చేస్తే మోటరోలా మనకు వచ్చేటప్పటికి సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూజ్ చేస్తారు. ఏ సెన్సార్ అంటే క్లియర్ గా మెన్షన్ చేయలేదు, బట్ ఫోటోగ్రాఫ్స్ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వేరే మోటరోలా కొంచెం సాచురేటెడ్ గా మనకు రావడం జరుగుతుంది, వేరే వన్ ప్లస్ లో నార్మల్ గా. కానీ పిక్చర్ షార్ప్నెస్ వచ్చేటప్పటికి వన్ ప్లస్ లో బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు మోటరోలా కన్నా గానీ. సో మోటరోలాలో మీకు ఈవెన్ షాడోస్ ని కూడా ప్రాపర్ గా ఇది మేనేజ్ చేయడంతో పాటు ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా ఆల్మోస్ట్ అండర్ కంట్రోల్ లో తీసుకుని రావడం జరుగుతుంది. వేరే వన్ ప్లస్ లో ఈ డీటెయిలింగ్ ఏదైతే ఉందో నాకు కొంచెం మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నాచురాలిటీకి దగ్గరగా మీరు చూసారు అన్నట్లయితే కనుక మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ముఖ్యంగా చెప్పాలంటే మోటరోలా లో లైటింగ్ పెర్ఫార్మెన్స్ చాలా బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. వన్ ప్లస్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాంట్రాస్ట్, ఇంకా చెప్పాలంటే షాడోస్ ని ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక పోర్ట్రేట్స్ విషయానికి వచ్చారు అంటే మోటరోలా ఫార్ బెటర్ పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది వన్ ప్లస్ నాట్ CE4 కన్నా గానీ. అండ్ మోటరోలా అడిషనల్ గా మనకు వచ్చేటప్పటికి 24mm లెన్స్, 35mm లెన్స్, ఈవెన్ 55mm లెన్స్ తో పాటు 85mm లెన్స్ కూడా ముఖ్యంగా చెప్పాలంటే క్లోజ్అప్ లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మోటరోలా వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. సో ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ పిక్చర్ లవర్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ మీకు ఇక్కడ వన్ ప్లస్ కన్నా గానీ మోటరోలా ఫార్ బెటర్ అనిపించేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికే డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. మోటరోలాలో కొంచెం సాచురేటెడ్ గా కనిపిస్తున్నాయి. మన స్కిన్ టోన్ ని మరింత బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. వేరే ఇక్కడ జూమింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి కేవలం 2x దాకా, వేరే మోటరోలాలో మీకు వచ్చేటప్పటికి ఆప్టికల్ జూమ్ 3x దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ జూమ్ లో కూడా మీకు వన్ ప్లస్ వచ్చేటప్పటికి 20x దాకా వెళ్తే వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికే 30x దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. 30x జూమ్ లో కూడా మోటరోలా క్రిస్ప్ అండ్ క్లియర్ అండ్ షార్ప్నెస్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మోటరోలాలో, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ వన్ ప్లస్ లో మనకు ప్రొవైడ్ చేశారు. డీటెయిలింగ్ ఏదైతే ఉందో మోటరోలా నాకు ఫార్ బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ మనకి మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంతేకాదు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది మోటరోలాలో, వేర్ వన్ ప్లస్ లో ప్రొవైడ్ చేయలేదు. సో కెమెరా మెయిన్ ప్రయారిటీ అని చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా లో లైటింగ్, అలాగే కొంచెం సాచురేటెడ్ గా, అలాగే ఫ్రంట్ సెల్ఫీస్ కూడా బెటర్ గా ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా గానీ. ఇప్పుడు మీరు చూసేటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో రెండిటిలోనూ నేను 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ స్టెబిలైజేషన్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకు కలర్స్ పరంగా వీటన్నిటిలో నాకు మోటరోలా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా కానీ. అండ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో నాకు వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు మోటరోలా కన్నా. మోటరోలా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఇక్కడ అల్ట్రా వైడ్ కూడా యూజ్ చేయొచ్చు, వేర్ అలాంటి అల్ట్రా వైడ్ కాంపాక్టబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి వన్ ప్లస్లో అయితే లేవు. వేరే ఇక్కడ వన్ ప్లస్లో మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ చూసారు అన్నట్లయితే కనుక అప్ టు 10x దాకా అయితే మీరు జూమ్ చేసుకోవచ్చు ఈవెన్ వీడియో రికార్డింగ్లో కూడా. వేరే ఇందులో 3x దాకా ఆప్టికల్ అండ్ అప్ టు 20x దాకా డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. మీరు వింటున్నటువంటి ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మోటరోలాలో మీకు సైడ్ మరొక మైక్రోఫోన్ ఇవ్వటం వల్ల ఆడియో క్వాలిటీ మరింత బెటర్గా రావడం జరుగుతుంది కంపేర్ టు వన్ ప్లస్ కన్నా కానీ. సో ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే వేరే వన్ ప్లస్ వచ్చేటప్పటికి మీకు 1080 30 FPS దాకా మీకు మాక్సిమం వీడియో రెజల్యూషన్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది 16 మెగాపిక్సెల్. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా ఎలా చేస్తుంది ఏంటి అనేది మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మోటరోలా మీరు చూసారు అన్నట్లయితే 4K 30 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రెండిటిలో వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంది వీడియోగ్రఫీ విషయానికి వచ్చారన్నట్లయితే. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్
ఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫైనల్ గా ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా నేను 8+ 256GB వేరియంట్ ని తీసుకుంటున్నాను, కార్డ్ ఆఫర్స్ పెట్టకుండా. వేరే ఇది వచ్చేటప్పటికి మీకు 27,000 రూపాయలకు వస్తే ఇది 32,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్ గా 2,000 రూపాయల డిస్కౌంట్ ఇందులో, 1,500 రూపాయల డిస్కౌంట్ ఇందులో ఇస్తున్నారు. మేబీ కార్డ్ ఆఫర్స్ అన్ని వేళలో ఉండదు కాబట్టి నేను డైరెక్ట్ గా బేస్ వేరియంట్ ప్రైజెస్ అయితే తీసుకున్నాను. అంటే మోటరోలాలో మీకు ఒక 5,000 రూపాయల ఎక్సెస్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ 5,000 రూపాయలు అయినా కానీ నాకు మోటరోలా వర్త్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో మీకు IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీ ఉంటుంది, 1.5K డిస్ప్లే దొరుకుతుంది. వేరే ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రం రావడంతో పాటుగా బెటర్ కలర్స్, బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ ను కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆడియోలో కూడా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. అండ్ కెమెరా పరంగా చూసినా కానీ ఇక్కడ మనకి కేవలం డ్యూయల్ కెమెరాస్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకి పూర్తిగా 3 మనం వాడుకోగలిగినటువంటి కెమెరాస్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఈవెన్ కెమెరా పర్ఫార్మెన్స్ లో కూడా ఆల్మోస్ట్ 2 నెక్ టు నెక్, కానీ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ లో మీకు ఇక్కడ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ లో లైట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నా గానీ మీకు మోటరోలా బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. అండ్ వీటితో పాటుగా మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. వేర్ అలాంటి ఫీచర్స్ ఇందులో లేవు. ఒకవేళ మీరు OnePlus లోనే మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 25,000 రూపాయల్లోనే చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేర్ యూ కెన్ గో ఫర్ OnePlus. లేదు నాకు బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదు, 30,000 రూపాయలైనా పర్వాలేదు, బట్ ఒక మంచి ఫ్యూచరిస్టిక్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంతే కాదండి, మోటరోలాలో మనకి 1 year సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. సో ఒకవేళ ఈ 2 మొబైల్ ఫోన్స్ లో ఒక మొబైల్ ఫోన్ పిక్ చేయాలనుకుంటే కనుక నేను మాత్రం ఖచ్చితంగా మోటరోలా పిక్ చేస్తాను కంపేర్ టు OnePlus కన్నా గానీ. మీరేం పిక్ చేసుకుంటారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోలేదు కదా, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మచ్ మోర్ అమేజింగ్ కంటెంట్ టు కమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.